హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో బ్లౌజెస్కి లాంగ్ ఫ్రాక్కి బ్యాక్ సైడ్న హోల్ షేప్ పెట్టుకున్నప్పుడు ఇన్విజిబుల్ జిప్ ఏ విధంగా వేయాలి, ఇన్విజిబుల్ జిప్ వేయడానికి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో వివరంగా చూపిస్తానండి ఈ వీడియోలో. అండ్ బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ కూడా బయట పక్క అండ్ అలాగే లోపల లైనింగ్ ఉన్న వైపు కూడా నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడ ఈ డిజైన్ లాంగ్ ఫ్రాక్ పైన చూపిస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్ అయినా బ్లౌజ్కి అయినా బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ విధానం అయితే ఒకటే ఉంటుంది. ఫస్ట్ టేప్ మెజర్మెంట్స్తో కట్ చేయడానికి తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి సరిపడా ఫోల్డింగ్ ఉన్న వైపున ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా లైన్ మార్క్ చేస్తాం. ఇది మనం పైన హుక్ పెట్టడానికి అండ్ అలాగే కింద జిప్ వేసే దగ్గర ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ వదిలేసాను. ½ ఇంచ్ లైన్ మార్చేసాను అనమాట. ఈ లైన్ వదిలేసుకొని మనం మెజర్మెంట్ అనేది మార్చేసుకోవాలి. మీ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో షోల్డర్ మెజర్మెంట్ని ఈ లైన్ వదిలేసుకొని మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ మార్చేసుకొని షోల్డర్ విడ్త్, షోల్డర్ వెడల్పు అనేది 3.5 ఇంచెస్ పెడుతున్నాను. బికాస్ ఫ్రంట్ సైడ్ షోల్డర్ వెడల్పుని బట్టి బ్యాక్ సైడ్ కూడా పెట్టుకుంటున్నాను. సో షోల్డర్ విడ్త్ 3.5 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ నెక్ టిప్ పెడుతున్నాను. పైన బోట్ నెక్ అనమాట. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ పాయింట్కి ఈ విధంగా లైట్ కర్వ్ షేప్లో ఈ విధంగా కలుపుకొని నెక్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ అనేది చేస్తున్నాం. కింద హోల్ షేప్కి అండ్ అలాగే పైన బోట్ నెక్కి మధ్యలో ఈ షేప్ అనమాట హుక్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి 5 ఇంచెస్ హోల్ డీప్ అనేది పెడుతున్నాను నేను. హోల్ షేప్ ఎంత బార్ ఉండాలి అనేది మీ ఇష్టం అనమాట. సో మీరు ఎంత బార్ అయితే పెడతారో దానికి కరెక్ట్గా మధ్యలో ఒక మార్క్ గీసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేశాను. హోల్ షేప్ వెడల్పు అనమాట. ఇది హోల్ షేప్ వెడల్పు అనేది 1.5 ఇంచెస్ పెట్టి ఈ పాయింట్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్చేసుకున్నాను. మార్చేసుకొని పైన కరెక్ట్గా మిడిల్లో కోన్ షేప్ లేకుండా కొంచెం నీట్ రౌండ్ షేప్ తిరిగేలాగా ఈ విధంగా మార్చేసుకున్నాను. ఈ విధంగా షేప్ మార్కింగ్ చేసుకొని షోల్డర్ పైన ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ గీసుకొని ఆర్మ్ హోల్ షేప్ మార్చేసుకోవడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక ½ ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా పాయింట్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కలుపుకుంటూ ఎల్ షేప్లో మార్క్ గీసి కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కాబట్టి ఈ విధంగా మార్చేసి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకున్నాం. అండ్ మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఫుల్ బాడీ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా మార్క్ తీసుకొని చెస్ట్ రౌండ్ లూజ్లో బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. నడుం రౌండ్ లూజ్లో బై 4 చేసుకొని ఈ విధంగా పెట్టుకొని మార్చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను మెజర్మెంట్ అనేది మనం ఎక్స్ట్రా వదులుకున్న ఆ ½ ఇంచ్ లైన్ వదిలేసి పెడుతున్నాను. అండ్ ఈ 2 పాయింట్స్ని కలుపుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి. అండ్ నేను బ్యాక్ సైడ్ పార్ట్ లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే పెట్టానండి, ½ ఇంచ్ కాదు, ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. అండ్ నేను మీకు మార్కింగ్ ఎలా అయితే చూపించానో అదే విధంగా టేప్ మెజర్మెంట్స్తో అయితే కనుక బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది డ్రెస్తో ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్కి సరిపడా హాఫ్కి ఫోల్డ్ చేసి మడత ఉన్న వైపున ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ ఈ విధంగా మార్చేసుకొని దీనిపైన మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ అయినా పెట్టుకోవచ్చండి. లేదు అంటే కనుక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ డ్రెస్ కోసం కట్ చేసిన ఫ్రంట్ సైడ్ పార్ట్ని అయినా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ ఆది డ్రెస్తో అయినా ఇదే విధంగా మార్చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒకవేళ ఆది డ్రెస్ పెట్టినా లేదు ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకున్నా సరే ఆ ½ ఇంచ్ లైన్ వదిలేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకొని దాని నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని అండ్ బ్యాక్ సైడ్ నెక్ షేపు అండ్ అలాగే హోల్ షేపు మీకు టేప్ మెజర్మెంట్స్తో ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా మార్చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే విధంగా మార్చేయడం చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు బ్లౌజ్ కట్ చేస్తున్నా సరే టేప్ మెజర్మెంట్స్తో నేను ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలి అని చూపించానో బ్లౌజ్ కూడా కట్ చేసుకునే విధానం అదే. బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే విధానం అదేనండి.
అందరికీ అర్థమైతే ఓకే, లేదు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో మీకు బ్యాక్ సైడ్ హోల్ డీప్ అనేది మీ ఇష్టం అనమాట, మీ చాయిస్ని బట్టి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే 5 ఇంచెస్ హోల్ షేప్ డీప్ పెట్టి 1.5 ఇంచ్ వెడల్పు పెట్టి ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకున్నాం. ఈ షేపే కాదండి, మీరు బ్యాక్ సైడ్ ఏ షేప్ పెట్టుకున్నా కూడా జిప్ వేసుకునే విధానం అయితే ఇలాగే ఉంటుంది. సో మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని షోల్డరు, ఆర్మ్ హోల్స్ అండ్ సైడ్ ఖర్చులు మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ హోల్ షేప్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసి బ్యాక్ సైడ్ పార్ట్ని కరెక్ట్గా మధ్యకి కట్ చేసుకోవాలి. ఫోల్డ్ ఉన్న వైపు కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ కోసం నేను కాటన్ లైనింగ్ యూస్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో నెక్ దగ్గర, హోల్ షేప్ దగ్గర అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను నేను ఈ విధంగా. సో ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా మిడిల్కి కట్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా మిడిల్కి కట్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని, కాటన్ లైనింగే కాబట్టి జారదండి, కాటన్ కాకుండా మీరు ఏదైనా జారే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే కనుక నెక్ చుట్టూరు అండ్ హోల్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన బోట్ నెక్కి అండ్ హోల్ షేప్కి మాత్రమే పై కుట్టు ఒకటి వేసుకున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. ఓన్లీ హోల్ షేప్ దాకా మాత్రమే స్టిచ్ చేశానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టాను. అండ్ పైన హుక్ పెట్టే పార్ట్ దగ్గర ఈ విధంగా షేప్ ఇలా ఉంటుంది కదా, ఈ షేప్ దగ్గర సైడ్స్ కార్నర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. పైన హుక్ పెట్టుకునే దగ్గర, హుక్స్ కాజా పెట్టే దగ్గర మాత్రం ఈ విధంగా కట్ చేసి మిగతా బోట్ నెక్ కూడా నార్మల్గా కట్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని పైన హుక్ పెట్టే దగ్గర కూడా నీట్గా బయటకు తీసుకోవాలన్నమాట. పుల్ల యూస్ చేసుకొని నీట్గా ఈ విధంగా తీసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పి కింద జిప్ వేసే దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జస్ట్ జారిపోకుండా ఉండడం కోసం పైన ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకొని మీకు ఒక సైడ్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా, బ్యాక్ సైడ్న ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని నేను ఇక్కడ కింద జిప్ వేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదండి ఫస్టే కట్ చేసుకునేటప్పుడు, ఆ 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది తెలియడం కోసం నేను ఒక చాక్ పీస్తో మార్కింగ్ అనేది చేశాను. అండ్ ఇన్విజిబుల్ జిప్ వేసుకోవాలి అనుకుంటే జిప్ ఈ విధంగా ఉంటుందండి. మామూలు జిప్ వేరేగా ఉంటుంది అండ్ అలాగే ఇన్విజిబుల్ జిప్ చూడడానికి వేరేగా ఉంటుందన్నమాట. సో జిప్ని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో జాగ్రత్తగా చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జిప్ మంచి వైపు ఈ విధంగా పట్టుకొని జిప్ని ఈ విధంగా రివర్స్ చేసి జిప్కి పైన గమ్మున్న పాయింట్ ఉంటుంది, ఈ గమ్మున్న పాయింట్ కరెక్ట్గా ఇక్కడికి జాగ్రత్తగా చూడండి, హోల్ షేప్ పైకి అనమాట. మనం ఎక్కడి నుంచి అయితే జిప్ అటాచ్ చేసుకుంటామో ఆ షేప్ పైకి ఆ గమ్ పాయింట్ కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా జిప్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ పైన జిప్ ఎడ్జ్ అనేది చివర అనేది వచ్చేలాగా పెట్టుకొని జారిపోకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టా. అండ్ ఇక్కడ వన్ సైడ్ పాదం కంపల్సరీగా యూస్ చేయాలండి. ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసుకోవాలి అంటే వన్ సైడ్ పాదం లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే రాదు. కంపల్సరీగా వన్ సైడ్ పాదం యూస్ చేయాలి. మీకు వన్ సైడ్ పాదం మీ మిషన్కి సెట్ అవ్వకపోతే అన్ని టైప్ మిషన్స్కి వన్ సైడ్ పాదం ఎలా సెట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చూపించాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాదం సెట్ చేసుకోవడం రాని వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇక్కడ జిప్కి మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు జిప్ ఎట్ సైడ్ అయితే లావుగా ఉంటుందో వన్ సైడ్ పాదం హోల్ కూడా అటువైపు వచ్చేలాగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి. వన్ సైడ్ పాదాలు 2 టైప్స్ ఉంటాయి, అంటే రైట్ సైడ్ పాదం ఒకటి, లెఫ్ట్ సైడ్ పాదం ఒకటి. జిప్కి ఎట్ సైడ్ అయితే లా ఉంటుందో అటు సైడ్ వన్ సైడ్ పాదం హోల్ వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ పైన ఈ విధంగా జిప్ పెట్టుకుంటూ జిప్కి చివరికి కుట్టు వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని స్టిచ్ చేస్తే ఒక సైడ్ జిప్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్ కూడా నెక్ మీకు ఏ విధంగా అయితే చూపించానో నెక్ సైడ్స్ అదే విధంగా స్టిచ్ చేసి జిప్ ఇలా ఉంటుంది.
దీన్ని రివర్స్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట మంచి వైపుకి. జిప్ మంచి వైపుకు ఉండేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక పార్ట్ పైన కూడా జిప్ ఈ విధంగా ఉంది కదా, ఇది మంచి వైపు అండి. ఈ విధంగా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ కింద చాక్ పీస్ మార్కింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది చాక్ పీస్ మార్కింగ్ గీసుకుంటున్నాను, ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది అని. ఆ చాక్ పీస్ మార్కింగ్ పైన జిప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం రివర్స్ చేసాం కదా, ఆ రివర్స్ చేసిన జిప్ని గమ్ పాయింట్ అనేది కరెక్ట్గా నెక్ షేప్కి ఎడ్జ్లో చివర్లో ఉండేలాగా పెట్టాను. ఈ విధంగా పెట్టుకుంటే జిప్పు చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట జిప్ అటాచ్ చేసేటప్పుడు. ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు ఇది జారిపోకుండా సేఫ్టీ పిన్స్ అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని రివర్స్ తిప్పి కింద నుంచి పైకి స్టిచ్ చేస్తున్నా. ఎందుకు అంటే మనం పైనుంచి కిందకి స్టిచ్ చేయాలి అంటే వన్ సైడ్ పాదం ఇంకొక సైడ్ది పెట్టుకోవాలి. సో పద్దాక తీసి పెట్టాల్సిన అవసరం లేకుండా సేఫ్టీ పిన్స్ ఎలాగూ ఉన్నాయి కాబట్టి జారిపోవద్దు అని చెప్పేసి కింద నుంచి పైకి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా జిప్కి ఎడ్జ్కి స్టిచ్ పడేలాగా ఈ విధంగా సేఫ్టీ పిన్స్ ఒక్కొక్కటి స్లోగా తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసుకొని దీన్ని మంచి వైపుకి ఈ విధంగా తిప్పుకొని ఒకసారి జిప్ వేసి చూస్తే మీకే తెలుస్తుందండి జిప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఈ విధంగా రొటేట్ చేసుకొని ఒకసారి జిప్ వేస్తే మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చూపించిన విధంగా చేసుకుంటే కనుక. సో ఈ విధంగా జిప్ పట్టింది కదా, ఇప్పుడు జిప్కి బ్యాక్ సైడ్ అంటే డ్రెస్కి లోపల వైపు కూడా చిరాక లేకుండా నీట్గా కనిపించడం కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పు డ్రెస్కి జిప్ ఎంత బార్ అయితే ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బార్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నా. దీనికి చివర్లన్నీ కూడా జస్ట్ ఒక ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా, చివర కింద వైపు అండ్ ఇంకొక సైడ్ చివర కూడా. ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని కరెక్ట్గా మధ్యకి కట్ చేసిన. ఇలా అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే డబల్ 2 ఫ్యాబ్రిక్లు విడివిడిగా తీసుకొని అయినా అటాచ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం, చాయిస్ అనమాట. సో నేను ఒక ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని కరెక్ట్గా మిడిల్కి చివరిలో ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా కట్ చేసుకొని మనకి పైన జిప్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. జిప్ పైన స్టిచ్ అనేది పడకూడదండి, జిప్కి కొంచెం పక్కన ఈ విధంగా మీకు పైన స్టిచ్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట జిప్ ఎక్కడుంది అనేది. పైన ఈ విధంగా ఒక సైడ్కి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే, మనం ఎక్కడ దాకా అయితే స్టిచ్ చేస్తున్నామో అక్కడితో ఆపేసి ఇంకొక సైడ్ను కూడా పైన జిప్ ఎక్కడ దాకా వస్తుంది అనేది పైన ఫ్యాబ్రిక్ ఎక్కడ దాకా జిప్ ఎక్కడ దాకా అయితే ఉందో ఈ ఫ్యాబ్రిక్ కూడా అక్కడ దాకా ఉండేలాగా పెట్టి ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని జిప్ ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకున్నామో అక్కడి నుంచి పై దాకా స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా రివర్స్ చేసుకొని ఈ విధంగా జిప్ని పైకి వేసేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఎక్కడ కూడా కనిపించకుండా అవుట్లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి బోట్ నెక్ దగ్గర నుంచి. అండ్ ఇక్కడ జిప్ కూడా కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలన్నమాట. సో పై దగ్గర నుంచి పై కుట్టు ఒకటి వేసుకోవాలి. పై కుట్టు వేయడం వల్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి రాకుండా ఫినిషింగ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో పైనుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి దాకా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇక్కడ చివరిలో మీకు జిప్ ఉన్న దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా, దీన్ని ఈ విధంగా లోపల వైపుకి మడుచుకొని లోపలికి ఈ విధంగా పెట్టుకొని ఈ చివరి దాకా స్టిచ్ వేయాలి. అండ్ ఇంకొక వైపు కూడా ఇంతే, ఫస్ట్ జిప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపలికి మడుచుకొని కింద నుంచి పైకి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. స్టిచ్ చేస్తే ఫినిషింగ్ లుక్ ఈ విధంగా నీట్గా ఉంటుంది. అండ్ జిప్కి మనం అటాచ్ చేసిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి చేతి పని అనేది చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్స్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసాము, మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచి కట్ చేసాం కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్స్ దగ్గర రెండు వైపులా ఇదే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ సమానంగా కట్ చేసుకోవాలి. కింద కొంచెం ఎక్స్ట్రా వదిలాను అని చెప్పాను కదండి నేను, ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ విధానం ఇది.
కింద వైపున ఆ ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసేసి నడుము పట్టి కడితే కంప్లీట్ అయిపోతుందండి. అండ్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి బ్యాక్ సైడ్ బోటమ్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఉన్న జిప్ని ఈ విధంగా వదిలేస్తున్నాను నేను. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కింద ఎంత లెంత్ అయితే కావాలో చెక్ చేసుకొని కరెక్ట్ మెజర్మెంట్కి కట్ చేసేసుకున్నాను నేను కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి మంచి వైపు, కింద బాటమ్ పార్ట్కి కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద బాటమ్ పార్ట్కి కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ బాటమ్ పార్ట్ కోసం నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ లైనింగ్, సిల్క్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఇదే విధంగా చివరి దాకా కుచ్చులు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకొని కుచ్చులు అనేది పెట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టామో దానిపైన కరెక్ట్గా లైనింగ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాలి. అండ్ వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫినిషింగ్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి.